నీ దేవుడైన యెహోవా తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదంటే నీ టాప్ లెవెల్లో టాప్ ప్రయారిటీ దేవుడే. ఏది రీప్లేస్ చేయకూడదండి. ఒకవేళ మీరు మీ పిల్లలకి ప్రేమించడం నేర్పించడం వల్ల అయితే దేవుని సమయాన్ని ఎవరికి ఇవ్వరు. దేవుని సమయం లేపని పెట్టుకోడు. దేవుని సమయాన్ని దొంగిలించుడు. దేవుని సమయాన్ని వేరే వరకు కేటాయించుడు. దేవుని సమయానికి దేవుని సందికి రావడానికి సాకులు వెతకరు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ బోధ దేవుణ్ణి ప్రేమించాలని చెబుతుంది. దేవుని ప్రేమించాను అంటానికి రుజువు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అయిందై ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గత స్పెషల్ ప్రేయర్లో మనం ధ్యానం చేసాం కుటుంబ యాజకత్వాన్ని గురించి. ఆ కుటుంబ యాజకత్వంలో ఉండవలసిన ఒక 5 సూత్రాలు, దైవికమైన కుటుంబానికి 5 స్తంభాలు అని కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. గమనించండి, దేవుని ఆలయంలో కాదు, మొదట బోధ ఇంటికాడే ప్రారంభం అవ్వాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వాక్యాల వరకు చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వాక్యాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కముల వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడా మీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతమైనదిగా మా జీవితంలో పనిచేసే కృపను దయచేయండి. ఒక మనుష్యుడు మాట్లాడటం వలన, మనుష్యుడు ఉచ్చరించడం వలన నీ మాటలు శక్తివంతంగా మార్చబడవు. నీ మాటలు శక్తివంతమైనవి కనుక సామాన్యమైన మానవుడి నోటి వెంట కూడా అద్భుతంగా ప్రభు అవి శక్తిని కలుగు చేస్తాయి. ఈ పూట నీ మాటల్లో ఉన్న మకరందాన్ని మేము ఆస్వాదించగలిగిన కృపను, భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకున్నామని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన కుటుంబానికి 5 స్తంభాలు అనే దాంట్లో మొదటి స్తంభం ఏంటంటే బోధించడం. చాలా సందర్భాల్లో బోధ చర్చిలో వినబడుద్ది అనుకుంటాం. చాలా సందర్భాల్లో బోధించేది పాస్టే అనుకుంటాం. దేవుని వాక్యము సంఘములో బోధించబడుట కంటే ముందు ఆ బోధ ఇంటిలో వినబడాలి. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినవి మాటలు మనం జాగ్రత్తగా గమనం చేస్తే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం అంతట్లో కూడా నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, కుమారులకు అంటే ఎవరికి? తల్లిదండ్రులకు చెబుతున్న మాటలు అవి. నీ కుమారులకి ఇంటి దగ్గర అభ్యసింపచేయన్నాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడుతూ ఉండు. వాటిని చూచిగా చేతికి కట్టుకోవాలి. కన్నుల నడుమ బాసికలమలే ఉండాలి. ఇంటి ద్వారబంధముల మీద, గౌనముల మీద వాటిని వ్రాసేయాలి అన్నాడు. ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఇది ఎక్కడ గురించి చెబుతున్న మాటలు? ఇంటి గురించి చెబుతున్న మాటలు. యాజకుడికి కానీ సంఘానికి కానీ సంబంధం లేని విషయం ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఇంటిలో. ఆదర్శమైన కుటుంబాలుగా, దైవికమైన కుటుంబాలుగా మన కుటుంబ వ్యవస్థ కావాలి అంటే మొదట మనం ధ్యానం చేసాం కుటుంబంలో ఉన్న వ్యక్తి యాజకత్వం తీసుకోవాలని. అయితే ఆ కుటుంబము దైవికమైన కుటుంబంగా కొనసాగాలంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే కుటుంబంలో బోధ ఉండాలి, బోధించేవారు ఉండాలని. ఎలా బోధించాలి, బోధ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలా నేర్పించాలి అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే ఈ 6వ అధ్యాయమే 4-5 వాక్యాలు చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు వినుము,
మనం దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించాలి. జాగ్రత్తగా వినాలి. ఇంటిలో బోధ చేయమన్నాడు కదా, ఆ బోధ ఏం చేయాలంటే మొదటిగా పిల్లలకి మనం ఏమి నేర్పాలంటే దేవుణ్ణి ప్రేమించు అని నేర్పాలంట. ఏం నేర్పాలి? ఎన్ని కుటుంబాలలో బిడ్డలకి దేవుని ప్రేమించడం నేర్పిస్తున్నారు? చదువు నేర్పిస్తాం, చదువు గురించి మాట్లాడటం మంచిదే, మాట్లాడడం గురించి నేర్పిస్తాం, మాట్లాడటం మంచిదే, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అని నేర్పిస్తాం, మంచిదే. అయితే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్పించంట. కుటుంబానికి దేవుణ్ణి ప్రేమించాలి అని నేర్పుతామా? పెళ్ళైన అమ్మాయిలకి భర్తతో ఎలా ఉండాలో నేర్పే మీరు, పెళ్ళైన అబ్బాయికి భార్యను ఎలా సంరక్షించాలో నేర్పే మీరు, ఎదుగుతున్న పిల్లవాడికి ఎలా మాట్లాడాలో నేర్పే మీరు, ఎలా బట్టలు వేసుకోవాలో నేర్పే మీరు, ఎలా కడుక్కోవాలో నేర్పే మీరు, ఎలాగ చదవాలో నేర్పే మీరు, ఎలాగ వెళ్ళి రావాలో నేర్పే మీరు, ఇంటిలో పిల్లలకి దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పుతున్నారా? దేవుడు చెప్పిన బోధ ఇంటిలో ప్రారంభం కావాలని. ఆ బోధలో ఏముండాలి అంటే మొదట నీవు నీ పిల్లలకి దేవుణ్ణి ప్రేమించడం నేర్పు అన్నాడా? ఎవరిని ప్రేమించడం? దేవుణ్ణి ప్రేమించడం నేర్పు అన్నాడా? బోధించే నా కుటుంబంలో వినే మీ కుటుంబంలో అసలు ఈ అలవాటు ఉందా మనకి? దేవుని ప్రేమించడం. పిల్లల్ని కూర్చోబెట్టి అయ్యా మనం దేవుని ప్రేమించాలి అని చెప్పిన బోధ ఎప్పుడైనా మన కుటుంబాల్లో ఉందా? మొహమాటనగానే ఉందంటారేమో అనుకుంటే ఒక్కరు కూడా ఏ మొహమాటం పడకుండా గమనైపోయారు. బోధిస్తారు పిల్లలకు దేవుని ప్రేమించడం. మీరు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలా? చర్చికి రమ్మని పిలవడం దేవుని ప్రేమించడం కాదు. అలాగంటే బడికెళ్ళరని చెప్పడం కూడా బడిని ప్రేమించడమే. బడికెళ్ళరని చెప్పడం కూడా రే ఈ మాట వాళ్ళకి చెప్పరా, వాళ్ళు మనల్ని తిట్టారు అడగరా అనటం కూడా గొడవలను ప్రేమించడమే. మీ లెక్కలోకి వచ్చేస్తే అవునంటారు కాదంటారు. ప్రేమించడం నేర్పించండి. ఏం నేర్పిస్తారు? ప్రేమించడం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. అంటే ప్రేమించాలని చెప్పారు కదా మీరు. ప్రేమిస్తే ఏముంటుందో కింద ఉంటుంది. నేను తప్ప అంటే ఫస్ట్ ప్రయారిటీ నీ దేవుడైన యెహోవా తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదంటే నీ టాప్ లెవెల్లో టాప్ ప్రయారిటీ దేవుడే. ఏది రీప్లేస్ చేయకూడదు దాన్ని. ఒకవేళ మీరు మీ పిల్లలకి ప్రేమించడం నేర్పించడం వల్ల అయితే దేవుని సమయాన్ని ఎవరికి ఇవ్వరు, దేవుని సమయం లేపని పెట్టుకోడు, దేవుని సమయాన్ని దొంగిలించడు, దేవుని సమయాన్ని వేరే కేటాయించడు, దేవుని సమయానికి దేవుని సందికి రావడానికి సాకులు వెతకరు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ బోధ దేవుణ్ణి ప్రేమించాలని చెబుతుంది. దేవుని ప్రేమించాను అంటానికి రుజువు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అయిందై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేర్పించారా ప్రేమించడం మీ పిల్లలకి? మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఫస్ట్ ప్రయారిటీ దేవుడికేనా? ప్రార్థనా సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళరా? వాళ్ళు పనులు పోకూడదంటే వాళ్ళకి ఏకైక మార్గం ఆదివారం. దేవుణ్ణి ప్రేమించడం నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే అనే తత్వం ప్రేమించండి. అంటే చిరచర ఆస్తులు అమ్మి తెచ్చారే అందులో ప్రేమ ఉంటుంది. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించమంటే దేవాలయం కడుతున్నాను సరుకులు తెమ్మన్నాడు, వెండి బంగారం కుట్టేవాళ్ళు కుట్టు పండ్లు ఏవో కూడా తెమ్మన్నాడు. మోషే లేచి ఇదిగో సరిపోద్ది ఇంక అవసరం లేదు ఆపేయండి అని చెప్పినా బంగారం తెచ్చేస్తున్నారంట. ఏవేస్తున్నారు? ప్రయారిటీ అంటే అది కదా. ఇంకా ఇవ్వాలని ఆశ ఉంటాం కదా. ప్రేమించడం నేర్పించమని దేవుడు చెబుతున్నాడు. ఏం నేర్పించాలి? ప్రేమించడానికి రుజువు ఏంటంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు దేని వెంబడైతే పరిగెత్తుతున్నారో, దేని వెంబడైతే ప్రాకులాడుతున్నారో, దేనికోసమైతే పోరాడుతున్నారో అవి మీకు రావాలంటే మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవి మిమ్మల్ని పరిగెత్తుతాయి. ఎలాగా? నా ఎంట కృపాక్షేమములే వచ్చిన దావీదన్నాడే అలాగా వెండి బంగారం వెలగల వస్తువులు నీ వెంట ఎప్పుడు వస్తాయంటే నువ్వు మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికితే వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? అది దేవునికి కూడా నాకేమైనా ఉండాలిగా అని ఫస్ట్ దీన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతాం. దేవుణ్ణి ప్రేమించు. నువ్వు ప్రేమిస్తావు అనడానికి రుజువు ఏంటంటే, నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఆయన చెబుతున్న మాట ఏంటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఫస్ట్ నీ దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అంటే మనము భయపడే వ్యక్తి, మనం ఆరాధించే వ్యక్తి. మనం ఆరాధించే వ్యక్తి దేవుడు అంటే. మనము దేవుని కంటే ఎక్కువ ఎవరికి భయపడతామో, దేవుని కంటే ఎక్కువగా ఎవరికి భజన చేస్తాం. భజన అంటే తెలుసా? నువ్వయ్యా సూపర్, అసలు నీలాంటి వాడు అంటే అన్నాను అనుకుంటావు, కానీ అసలు ఇలాంటి వాడు ఎక్కడ చూడలే నేను. ఎందుకోసం? అవసరం ఉంది ఆడితో. ఈ భజన చేసే బ్యాచ్ అంతా
దేవుడి స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నారు. నా భాష అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మొదట ఆయన నీతినే, ఆయన రాజ్యాన్నే వెతకాలి. 22వ అధ్యాయం 37-38 వాక్యంలో, అందుకైనా మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలనది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అనేది. ఆ మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఎంతమంది కుటుంబాల్లో బోధిస్తున్నారు, ఎంతమంది కుటుంబాల్లో నేర్పిస్తున్నారు, ఎంతమంది కుటుంబాల్లో దీని గురించి మాట్లాడుతున్నారు, ఈ ఆజ్ఞ గురించి ఎంతమంది కుటుంబాల్లో వివరిస్తున్నారు, ఎంతమంది కుటుంబాల్లో అరే బాబు దేవుని ప్రేమించేదే మొదటి ఆజ్ఞ, ఫస్ట్ దేవుని ప్రేమించరా, ఫస్ట్ ప్రేయర్ దేవునికి ఎవరా, ఫస్ట్ దేవుని సన్నిధికి ఎవరా, ఫస్ట్ దేవుని దగ్గరికి రారా అని ఎంతమంది నేర్పుతున్నారు. నువ్వు పాటల్లో వద్దుకొని కానీ నేను ముందెళ్ళిపోతున్నా అని ఎంతమంది ఆపుతున్నారు. లేదు అరే నాకు టైం పట్టుద్ది, నువ్వు ముందెళ్ళిపోరా, నేను వెనకొత్తా, ముందు నువ్వు రెడీ అని ఎంతమంది ఆగుతున్నారు. ప్రేమించడం అంటే ఇదేనా? కుటుంబ వ్యవస్థ ఏం బోధ చేస్తుంది ఈరోజు? సంఘాలలో బోధ. నేను గత వారం చెప్పాను మీకు, నేను 2 గంటలు ఇక్కడ కూర్చునే మా మాటలు ప్రభావితం చేసే కంటే జీవితాంతం మీతో కలిసి బ్రతికే పిల్లలకి మీ మాటలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని నూరిపోయాల్సింది మొదట తల్లి తండ్రి. ఇశ్రాయేలు చేసే పని మనం కానీ చేస్తే ఎంత దీవించబడతామో. పిల్లలు, పెళ్ళిళ్ళైన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళు, మీకు భార్య గర్భవతి అయితే, ఎవరు మీ భార్య గర్భవతి అయితే గర్భం దగ్గర కూర్చొని బైబిల్ చదవాలా, పాటలు పాడాలా, వాళ్ళకి మంచి మ్యూజిక్ వినిపించాలా, గొడవలు వినపడకూడదు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండము వినడం ప్రారంభిస్తుంది, నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. మరియ శుభవచనములు వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాన్ ఏం చేశాడంట? గంతులేశాడు. 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి 1920వ శతాబ్దంలో ఏం తేల్చారంటే గర్భంలో ఉన్న శిశువు ఆలకిస్తుంటాడు తల్లిదండ్రుల మాటలు అని తేల్చారు. యాకోబుని లాబాను మోసం చేసినప్పుడు దేవుడు చెప్పాడు, సూడు కట్టిన వాటిని సపరేట్ చేసి నిర్బంధ చెవులు లోపలేసి సూడు కట్టిన వాటికి సపరేట్ నీళ్ళు పెట్టు, ఆ సార్లు కలిగే వాటిని చూస్తూ తాగుతాయి కనుక గర్భంలో ఉన్న పిండానికి సార్లు వస్తాయని చెప్పాడు. అదే 19వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే గర్భంతో స్త్రీ ఉన్నప్పుడు అందమైన బొమ్మలు చూపించాలి, అందమైన ఫోటోలు చూపించాలి, అందమైన ఊహలు రావాలి, అందమైన ఆలోచనలు రావాలి, గర్భంలో బిడ్డ అందంగా తయారవుతాడని చెప్పారు. వీళ్ళు ప్రయోగం చేయకముందే దేవుని వాక్యం చెప్పింది. అంటే మనం ఎక్కడి నుంచి నేర్పించాలి? వాడికి బయటికి వచ్చాక కాదు, వాడు గర్భంలో ఉన్నప్పుడే నేర్పించాలి. నేనైతే ప్రతిరోజు ప్రసన్న నిద్రపోయిన పొట్ట మీద చేసి ప్రార్థన చేసేవాడిని. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ గొప్పగా నీ కొరకు వాడబడే వ్యక్తి అయి ఉండాలి. అంతేకాదు మా అన్ని కేసగొంతులయ్యా మంచి సింగర్ అవ్వాలి ఈడు అని ప్రార్థన చేసేవాడిని. ఈమె వచ్చింది. ఏం ప్రార్థన చేసేవాడిని? ఈడు అని ప్రార్థన చేసేవాడిని. ఈమె వచ్చింది. ఆమె చిన్న యాక్టివ్ కాదు, 3 గంటల దాకా పడుకోనేదో. ప్రసన్న అంటుంది యాక్టివ్గా ఇవ్వాలయ్యా, నా బిడ్డలు యాక్టివ్గా ఉండాలని ప్రార్థన చేశాను. ఈ పిల్ల ఎంత యాక్టివ్గా ఉందంటుంది. అడిగిన దానికంటే గొప్ప చేస్తాడు ఆయన. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే రాజు పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేసే తండ్రులు కావాలి. లోకం బాగలేదు, లోక పరిస్థితులు బాగా లేవు. బయటికి వచ్చాక మన మాట వినేంత లేదు, వచ్చాక మన మాట వినేంత లేదు. గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ఇది ఇజ్రాయేల్ చేసేవాళ్ళు. మ్యూజిక్స్ వినిపిస్తారు ఇజ్రాయేలీలో, పాటలు వినిపిస్తారు ఇజ్రాయేలీలో. గర్భంతో ఉన్న స్త్రీ మీద గొడవ కలరు ఇజ్రాయేలీలో. ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర కూర్చొని, పొట్ట దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని పెద్దగా చదువుతారు ఇజ్రాయేలీలో. అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. అంటే ఏ కుటుంబ వ్యవస్థలో ఉంది ఇప్పుడు? అది మన కుటుంబాల్లో. యేసయ్యను ఆరాధిస్తున్నాం అని చెప్పుకున్న మన కుటుంబాల్లో భార్య గర్భం దగ్గర కూర్చొని బైబిల్ చదివేంత భక్తిపరుడు ఎవడున్నాడు? అసలు ఈడికి చదువుకోవటమే అంతంత మాత్రం. భార్య గర్భం దగ్గర తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని చదివేంత భక్తిపరుడు ఎవడున్నాడు? బోధ అక్కడ ప్రారంభం కాకపోతే సమాజంలో వాడు చెడిపోతాడు. దేవుడు చెప్తున్నాడు మీరు అక్కడ బోధించండి. ఒకటి దేవుని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించినలా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనటం. ప్రేమ అంట దోషాలను కప్పిద్దంట. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలని కప్పిద్ది. మనకి నచ్చినోడు చేసాడనుకో భూతత్వంలో పెట్టి అందరికి చూపిస్తాం. నచ్చినోడు చేసాడనుకో తెలియక చేశాడు అంట. ప్రేమ అంట దోషాన్ని కప్పిద్దంట. ప్రేమ ఏం చేసిద్ది? దోషాన్ని కప్పుద్ది. ఒకడు నన్ను ప్రేమిస్తే ఆజ్ఞను గైకొనాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞను గైకొందురు. 1 యోహాను 5:3 అంటాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల, గైకొనటే దేవుని ప్రేమించుట,
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు గైకొనటమే, దేవుడు చెప్పింది చేయటమే ప్రేమించడం. మీరు దేవుని ప్రేమించే వ్యక్తులైతే దేవుడు చెప్పింది చేస్తున్నారా? దేవుని ఆజ్ఞలు గైకొనడమే ప్రేమించడం అన్నాడు యోహాను. యోహాను ఎవరు తెలుసా? దేవుని రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. దేవుడు 70 మందిని తయారు చేశాడు, ఆయా గ్రామాలకు పంపించాడు. 12 మందిని తయారు చేశాడు. 12 మందిలో 4గురిని ఏకాంతంగా తీసుకెళ్ళేవాడు. ఈ 4గురిలో ఒకరిని సపరేట్ తీశాడు. ఆయన రొమ్ము ఇచ్చాడు. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. ఆయన చెబుతున్న మాట ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనడమే దేవుని ప్రేమించడం అన్నాడు. యోహాను అంటున్నాడు, నేను ప్రేమిస్తున్న మాటలు చెప్పడం కాదు రాబాయ్, నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆజ్ఞలు చేసే వ్యక్తివై ఉండాలన్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పుకోవడం కాదు, ప్రేమను గురించి బోధిస్తున్నాను చెప్పుకోవడం కాదు. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంట, పూర్ణ మనసుతో ప్రేమించాలంట. అంతేకాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలు చేయాలంట. ఆయన ఆజ్ఞలు పాటించాలి. పాటిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ చేయకపోతే పాపం. ప్రేమించడమే కాదు, పాపం చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తే ఆజ్ఞను గైకొనాలి. ప్రేమిస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంతేకాదు తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలబడాలి ప్రేమించే విషయంలో. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా నేను అతనిని ఎరిగి తినను. దేవుడికి అబ్రహాం ఎలా తెలుసంట? ఇంటి వాళ్ళకి బోధించేవాడుగా దేవుడికి అబ్రహాం తెలుసంట. ఇంటి వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించేవాడుగా అబ్రహాం తెలుసంట దేవునికి. ఈరోజు ఆనంద్ అనే వ్యక్తి సంఘానికి బోధించేవాడిగా తెలిస్తే లాభం లేదు, తన కుటుంబానికి తన ఇంటికి బోధించేవాడిగా దేవుడికి తెలియాల. చెప్పే నేనైనా వినే నువ్వైనా ప్రేమించడం ఇంటిలో నేర్పించకపోతే రేపు లెక్క చెప్పాలా. సంఘానికి బోధించడం ఈజే, ఎందుకు? గమ్ముగంటారు. ఇంట్లో పిల్లలకి చెప్పడం మహా కష్టం. రాజకుమారా గమ్ముగంటారా? ఏదో ఒక పుల్ల వేస్తారా? చెప్పే నేనైనా ఇనే నువ్వైనా ప్రేమనంటే ఇంట్లో బోధించాలంట. పిల్లలకు మనం బోధించి బయటికి తీసుకురావాలంట. పిల్లలకి మనం బోధించి బయటికి తీసుకురావాలి. పాస్టర్ గారు ఎరగదీసేస్తాడని కాదు, 2 గంటల ప్రసంగం ప్రభావితం చేస్తుంది అని నేను అనుకోవట్లా. ఇంటిలో నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బోధించడం నేర్పించాలి, బోధించడం నేర్పించాలి. ఆ బోధలో ఫస్ట్ మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించరా, దేవుణ్ణి ప్రేమించరా, దేవుని ఆజ్ఞలు గైకొరా అని నేర్పించాలంట. తల్లిదండ్రులంట దేవునికి కూడా పిల్లలకి నేర్పించేవారిగా పరిచయం అవ్వాలంట. ఎలా పరిచయం అవ్వాలి? అబ్రహాం నేను ఎలా ఎరిగానో తెలుసా? తన తర్వాత తన తరము దీవించబడినట్లుగా అతడు వారికి బోధిస్తున్నాడు కనుక అలా నేను అతడు ఎరుగుదును అన్నాడు దేవుడు. మనల్ని ఎలా ఎరుగుతాడు దేవుడు? ప్రసంగాలు చేసేవాళ్ళుగా ఎలా ఎరుగుతాడు దేవుడు? సంఘంలో నిలబడితే ఎరగదీసే ప్రసంగాలు, ఎరగదీసే బోధలు చేసేవాడిగా కాదు, కుటుంబంలో కుటుంబానికి బోధించేవాడిగా నన్ను దేవుడు ఎరగాలి. కుటుంబంలో కుటుంబానికి బోధించేవాడిగా నిన్ను దేవుడు ఎరగాలి. యెహోషువ గ్రంథం 24:15 అంటాడు, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరు సేవించారు? అది అద్దరిన ఉన్నటువంటి దేవుడిని సేవిస్తారో, నది ఇద్దరికి వచ్చేసారు, ఇద్దరు నది వాళ్ళు సేవిస్తారో, నేను నా కుటుంబం అయితే యెహోవాని సేవిస్తామన్నాడు. కుటుంబ వ్యవస్థను కట్టే తల్లిదండ్రులు కావాలి, కుటుంబానికి బోధించే తల్లిదండ్రులు కావాలి, కుటుంబ జీవితాలు గడ్డే తల్లిదండ్రులకు రావాలి. ఏం బోధించాలంటే దేవుణ్ణి ప్రేమించడం బోధించాలంట. ఎలా ప్రేమిస్తున్నాం అంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలంట. ఎలా ప్రేమిస్తున్నాం అంటే ఆయన తప్ప వేరొక దేవుడు మన జీవితంలో ఉండకూడదంట. ఎలా దేవుడు మనల్ని ఎరగాలంటే మనము బోధించే వారముగా దేవుడు మన జీవితాన్ని ఎరగాలంట. అప్పుడే మనము బోధిస్తున్న వ్యక్తుల జాబితాల్లోకి వస్తాం. ఈరోజు ఎంతమంది వారి కుటుంబాలలో బోధించే వ్యక్తులుగా ఉన్నారు? ఎంతమంది వారి కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు? 2 తిమోతి 1:5 అంటాడు, నా ప్రార్థనలందు ఎదటగా నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నా సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు ఆపేక్షించుతూ నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొనొచ్చు, నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునోకిలోను వసించెను, అది నీ యందును వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు అన్నాడు, అబ్రహాము నాకు ఎలా తెలుసు అంటే తన సంతతికి బోధించేవాడిగా తెలుసు. పౌలు అంటున్నాడు, నువ్వు నాకు ఎలా తెలుసు అంటే నీ అవ్వ నీ తల్లి భక్తిపరులు, అది మీలో వసించుకుంటూ వచ్చిందన్నాడు. వసించుకుంటూ వచ్చింది. ఈరోజు ఎన్ని కుటుంబాలలో ఇది కనబడుతుంది? ఎన్ని కుటుంబాల్లో ఇది కనబడుతుంది?
తిమోతి గురించి చెబుతున్నాడు, నీ యవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోను అది వర్షించుతూ వచ్చింది, ఆ భక్తి ఆ విశ్వాసం నీలో కూడా ఉంది అన్నాడు. అది కుటుంబ వ్యవస్థ, కట్టబడే విధానము, బోధించే విధానం. అలాంటి కుటుంబ వ్యవస్థలే యాజకత్వాన్ని తీసుకునే వ్యవస్థలు, అలాంటి కుటుంబ వ్యవస్థలే దేవుని ద్వారా నడిపించబడే దీవించబడే వ్యవస్థలు, అలాంటి కుటుంబ వ్యవస్థలే రేపు క్రీస్తు న్యాయపీఠం మీదట బహుమతిని పొందుకునే వ్యవస్థలు. ఈరోజు అట్టి కుటుంబ వ్యవస్థగా మన కుటుంబ వ్యవస్థను ఎంత మేలు. ద్వితీయోపదేశకాండమే 6:6, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయమందు ఉండవలెను. ఫస్ట్ ఏం బోధ చేయాలంటే ప్రేమించడం నేర్పించాలి. 2 ఏం బోధ చేయాలంటే వాక్యాన్ని హృదయంలో దాచుకునేలాగా వాళ్ళకి బోధ చేయాలి. ఎలా చేయాలి? పిల్లలకి మనం ఏదైనా చెబితే వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోద్ది. మీ నాన్న పప్పలు తెస్తాడు అని చెప్పి నువ్వు మర్చిపో, 10 రోజులైనా మాట గుర్తుంటుంది వాడికి. మీ నాన్న బట్టలు తెస్తాడు అని చెప్పు, ఈ పుట్టినరోజు తెస్తాడని చెప్పు, వచ్చే పుట్టినరోజున పోయిన పుట్టినరోజు కూడా మీరు చాలా అడుగుతాడు, గుర్తుంటుంది వాడికి. ఇప్పుడు నువ్వేం నేర్పించాలంటే వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం నేర్పించాలి వాడికి. అందుకు సండే స్కూల్ ప్రారంభించేది, కంఠస్థ వాక్యాలు నేర్పిస్తారని. ద్వితీయోపదేశం 6:6 అన్న మాట ఏంటంటే, నేడు నేను ఈ ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇక్కడ ఉండాలంట. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. పోయిన ఆదివారం వాక్యం ఏంటి? మన హృదయ గదిలోనే లేదు అది. మనమంట పిల్లల హృదయాల్లో గుర్తుండిపోయేలాగా పెంచాలంట. ఎక్కడ కుదరతా చెప్పు? అయ్యే పనులు అయ్యే. హృదయంలో ఉండిపోవాలి వాక్యం. దేనిలో ఉండిపోవాలి? హృదయంలో ఉండిపోవాలి. ఒక మాట ఉంటుంది బైబిల్, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యం, ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధనతో తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన ప్రతి దాని ప్రకారము చేయుటకు జాగ్రత్త పడాలి, దివారాత్రము ధ్యానించాలి అన్నాడు. రాత్రి పగలు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి, అప్పుడు నీకు గుర్తుంటుంది అన్నాడు. ఇవన్నీ ఏ పనులా? ఎన్ని పనులు మనకి. దివారాత్రం వాక్యమే ధ్యానిస్తూ ఉంటే కూడివిడి పెడతాడు. ధ్యానించడం అంటే ఏంటి? నెమరు వేసుకోవటం. ఇంకా ధ్యానం చేస్తా కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు. వాక్యాన్ని ధ్యానం చేస్తా కూడా, దేవుని స్తుతించుకుంటా కూడా, దేవుని మహిమపరుచుకుంటా కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు. సమస్య ఏంటంటే ధ్యానం అనేది క్రైస్తవంలో ఆగిపోయింది. ఎంత స్పీడ్గా బైబిల్ చదివేశాను అనేది టార్గెట్ అయిపోయింది ఇప్పుడు. ధ్యానం అంటే చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఈరోజు చాలామంది పని బైబిల్ చదవడమే, ధ్యానం చేయడం కాదు. దివారాత్రము ధ్యానించాలంట. హృదయంలో ఉండిపోవాలంటే ధ్యానించాలి, ధ్యానించాలి, ధ్యానించాలి. పదే 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 ధ్యానిస్తున్నప్పుడు అది మన మనస్సులో ఉండిపోతాయి. యోసేపు పాపము చేయకుండా ఉండడానికి కారణం అదే. యోసేపు పాపం కోసం ప్రాకులాడకుండా పరిగెత్తడానికి కారణం అదే. యోధా పాపానికి ప్రాకులాడడానికి కారణం కూడా అదే, లేకపోవటమే. ధ్యానం చేయాలి హృదయంలో పదే పదే పదే. కీర్తన 1వ కీర్తన 2వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 119వ కీర్తన 11వ చరణంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటాడు. పాపం చేయకపోవడానికి కారణం ఏంటి? వాక్యం లోపల ఉంచుకోవటం. యోసేపు పాపం చేయబడడానికి కారణం ఏంటంటే వాక్యం హృదయంలో ఉండటం. యోధా పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే వాక్యం లోపల లేకపోవటం. సంసోను తెలియలేక బానిసైపడడానికి కారణం ఏంటంటే వాక్యం లోపల లేకపోవటం. అది లేకపోతే పతనమైపోతాం, పాపంలో పడిపోతాం. మన దైనందిన జీవితాల్లో తల్లిదండ్రులుగా, బిడ్డలుగా, తల్లిదండ్రులు బోధిస్తున్నప్పుడు నేర్చుకునే వ్యక్తులుగా, బిడ్డలకి బోధించే పెద్దవారిగా, తల్లిదండ్రులుగా ఏం బోధించాలి? మన బోధ ఏంటంటే మొదట దేవుని ప్రేమించడం నేర్పించాలంట. ఆ దేవుని ప్రేమించడం ఎలా అంటే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన వాక్యాన్ని మన హృదిలో ఉంచుకోవాలి. ఆ వాక్యం హృదిలో ఉంటే పాపం చెయ్యం. వాక్యం హృదయం ఉంటే పాపపు ఆలోచనలు రావా? వస్తాయి. ఒక రోజు దైవజనులు లేసన్న గారంట ఒక గొప్ప దైవజన్ దగ్గరికి వెళ్ళాడు. గొప్ప దైవజన్ దగ్గరికి, రేయ్ నువ్వు వయసులో ఉన్నావు, చెప్పింది నువ్వు, పాపంలో పడకుండా, సాతాను నిన్ను బలహీనపరచకుండా పెళ్లి చేసుకోరా అన్నాడంట. గొప్ప దైవజండి, పెద్ద దైవజండి. ఆ రోజుల్లో బహుభయంకరంగా వాడబడుతుంది దైవజండి. ఈయనకేం అర్థం కాల, ఎదురు చెప్పలేడు. పెళ్ళి ఎందుకయ్యా అన్నాడంట. పెళ్ళి చేసుకుంటే పాపపు కోరికలు రావురా అన్నాడంట. సరే ఈయనకేం చెప్పాలి అర్థం కాక, అయ్యా మీరు పెద్దోళ్ళు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, 100 మందిని నడిపిస్తున్న దైవజనులు, మీకు ఎప్పుడైనా స్త్రీని చూసినప్పుడు తప్పుడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు ఎప్పుడన్నా కలుగుతాయ్యా అన్నాడంట. అందరికి కలుగుతాయి, పాపపు ఆలోచనలు అందరికీ వస్తాయి. అయితే హృదయ గదిలో వాక్యం ఉంటే పాపము చేయనివ్వదు. నా భాష అర్థమవుతుందా? పాపపు ఆలోచనలు అందరికీ వస్తాయి, హృదయ గదిలో వాక్యం ఉన్నప్పుడంట పాపాన్ని చేయనివ్వదు. అందుకే నేను పాపము చేయకుండా ఉన్నట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు. పాపం చేయకుండా ఉండటానికే. కాబట్టి పిల్లలకి వాక్యం హృదయ గదిలో ఉండిపోయేలాగా నేర్పించాలి. అంతేకాదు ఇంకో మాట ఏంటంటే వాక్యాన్ని వారు ఆచరించేలా నేర్పించాలి. 1 బోధించడం, 2 హృదయ గదిలో ఉంచుకునేలా చేయటము,
3 దాన్ని ఆచరించేలా చేయడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22. మీరు వినువారు మట్టిగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వెంటనే కాదు, దాని ప్రకారం బ్రతకాలి అన్నాడు. యేసుప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వాక్యాలు అంటాడు, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడు విని వాడు చొప్పున చేయువాడు. వాక్యాన్ని విని వెళ్ళిపోయాడు కాదు, చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. యాకోబు అంటున్నాడు, వినువారు మట్టుకు కాకుండా దాన్ని చేయవారుగా ఉండాలి. వాక్యాన్ని హృదయగదిలో ఉంచుకోవడమే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్, దాన్ని అవలంబించాలి, దాన్ని పాటించాలి. 3, వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది అనే విషయాన్ని పిల్లలకు బోధించాలి. వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది అనే విషయం పిల్లలకి బోధించాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము కలిగిన లేఖనమును ఉపదేశించుచు ఖండించుచు తప్పుదిద్దుటకును నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, తప్పును దిద్దాలి. అందుకు ఉపయోగపడుతుంది ఈ వాక్యం. ఖండించిన, తప్పు సరిచేసిన, బుద్ధి చెప్పిన అలుగు వస్తుంది. మనకి ఏమొస్తుంది? అలిగి మూతి ముడుచుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆహాబు ఒకడు, ఇంకా అబిగేలు భర్త పేరు ఏం పేరు? నాబాలు ఆహాబు, ఇద్దరు అలిగి చచ్చిపోయారు. ఇల్లు మగవాడికి అలుగు ఉండకూడదు. మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏముండకూడదు? ఆహాబు పతనానికి నాబాలు పతనానికి అలిగే కారణం. అలిగే మగవాళ్ళు జాగ్రత్త, అలుగు ఉండకూడదు. అలుగు కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది, కుటుంబాన్ని పతనం చేస్తుంది. అలుగు ఉండకూడదు. మాట్లాడుకొని తెలుసుకోండి, తప్పే ఉంది. అలుగుతో బెగబడ్డేసావు, భార్యతో మాట్లాడవా? అలుగేవు, కూడనలేదు, మళ్ళీ రేపొద్దునైనా మీ ఆయన కోసం నువ్వే ఉండవా? మరి మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. అలుగేది ఎందుకు? అలుగు చాలా నష్టాలు తీసుకొస్తుంది. ఈ శిక్షిద్దాం, సరిచేద్దాం అంటే అలుగు వస్తుంది. అలుగు వచ్చిందంటే శిక్ష వచ్చినట్టే. అలుగు తప్పించుకుంటే బాగుపడినట్లు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, 4వ అధ్యాయం 12వ వాక్యంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళు మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. వాక్యం అంత ప్రభావమైంది. 2 అంచెలంట. ఏమంచులు? 2 అంచెల వాడిగలిగిన ఖడ్గము మాట్లాడేవాడికి వర్తిస్తుంది, వినేవాడికి వర్తిస్తుంది. వినేవాడు వేరు, మాట్లాడేవాడు వేరు కాదు. మన దృష్టిలో వేరేమో, దేవుని దృష్టిలో అందరూ ఈక్వల్. చెప్పినవాడు ఎంతటోడో వినేవాడు కూడా అంతటోడు. ఒకడు కూర్చొని వింటున్నాడు, ఒకడు తెలిసి కనుక లేచి చూస్తున్నాడు, అంతే తేడా. ఇంక అంతకుమించి ఏమీ ఉండదు. 2 అంచెల కలిగిన వాడి అనే ఖడ్గము. బోధించే నాకెంత, వినే నీకంతే. బోధించి నేను ఎలాగ నా కుటుంబానికి నేర్పించుకోవాలో, వినే నువ్వు అలాగ నీ కుటుంబానికి నేర్పించుకొని కుటుంబానికి అడ్డుకోకపోతే కుటుంబ వ్యవస్థ పతనమైపోద్ది అని లేఖనం చెబుతుంది. మన దైనందిన జీవితాల్లో కుటుంబానికి బోధించలేని స్థాయిలో ఉండిపోతే, కుటుంబాన్ని సరిచేయలేని స్థాయిలో ఉండిపోతే, కుటుంబానికి దేవుని ప్రేమించడం నేర్పించకపోతే, కుటుంబానికి దేవుని వాక్యము గైకొనడం, భద్రపరచుకోవడం, వాక్య ప్రకారం జీవించడం నేర్పించకపోతే కుటుంబ వ్యవస్థలు పతనమైపోతాయి. మరలా చెబుతున్నాను, కుటుంబ వ్యవస్థ పతనమైతే సంఘం పతనమైపోద్ది. ఇంతమంది ఇక్కడ సమకూర్చబడ్డారు. ఇంతమంది సంఘంలో సమకూర్చబడడానికి కారణం ఎవరంటే కుటుంబాల్లో. ఈరోజు ఒక కుటుంబం ఆగినా ఒక వెల్త్ కనబడుతుంది అక్కడ. కుటుంబంలో వ్యక్తులు ఆగినా వెల్త్ కనబడుతుంది అక్కడ. సంఘం అంటే కుటుంబాల సమూహము. అందుకే సాతాను సంఘాల మీద దాడి చేయడు, కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తాడు. కుటుంబ వ్యవస్థ పడిపోతే కనుక సంఘంలో కౌంట్ ఆల్రెడీ పడిపోద్ది. కాబట్టి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే కుటుంబంలో బోధించే బోధకులు ఉండాలి, కుటుంబంలో యాజకత్వం తీసుకునే వాళ్ళు ఉండాలి, కుటుంబంలో దేవుని ప్రేమించడం నేర్పించే వాళ్ళు ఉండాలి, కుటుంబంలో దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవడం, గైకొనడం, బోధించే వారు లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. కుటుంబ వ్యవస్థ పాడైపోతే సంఘం పాడైపోద్ది. సంఘం పాడైపోతే వధువుగా సిద్ధపడే అవకాశం మనం కోల్పోతాం. అప్పుడు రారాజైన క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనము ఉండము. ఇదంతా కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుంది కనుక దయచేసి కుటుంబ వ్యవస్థ నడుపుతున్న మీ అందరికీ 2 హస్తాలు ఎత్తి చెబుతున్నాను నేను. కుటుంబాన్ని కట్టండి, కుటుంబానికి బోధించండి, కుటుంబానికి నేర్పించండి. కలంకమైన, మూర్తైన, మచ్చ అటు ఏది లేని వధువుగా మన వ్యవస్థను దేవుని మనం నిలబెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక.